వేద పండితులకి 3,000 రూపాయల వంతున ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పారు. చాలా మంచి నిర్ణయం. కాకపోతే 3,000 రూపాయలు అసలు వేద పండితులకి ఏ లెక్కలోకి ఇస్తారండి? పాస్టర్లకు ఎంత ఇస్తోంది ప్రభుత్వం? ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. అలాగే మౌజములకి ఎంత ఇస్తోంది ప్రభుత్వం? ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. ఒకళ్ళకి 5,000, ఒకళ్ళకి 12,000 రూపాయలు. వాళ్ళకి అంటే ఈ దేశంలో మెజారిటీ వర్గమైనటువంటి హిందువులకి వేద పఠనం చిన్నప్పటి నుంచి 5-6 సంవత్సరాల నుంచినే పూర్తి అనుష్ఠానాలతో చేసేటటువంటి వేద పఠనం చేసేటటువంటి అర్చకులకి 3,000 రూపాయలు ఇస్తారా? ఇవ్వాలన్న సంకల్పం మంచిది. 595 మంది వేద పండితులకి. కానీ కేవలం 3,000 అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. దారుణము, అవమానం అన్నది కానీ బాధాకరమైనటువంటి అంశం. వాళ్ళ స్థాయికి లక్షల రూపాయలు ఇచ్చినా తప్పులేదు. అంతటి కష్టపడతారు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా. వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ శక్తి మామూలు శక్తి కాదు. సరే, అది పక్కన పెడదాం. అది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు కొంతమంది. కానీ క్రైస్తవులకు సంబంధించినటువంటి పాస్టర్లకు ఇచ్చే డబ్బులేంటి, ముస్లింలకు సంబంధించిన మౌలికలకు ఇచ్చే డబ్బులేంటి, వేద పండితులకి ఇచ్చే ఈ చిన్నపాటి అమౌంట్ ఏంటి? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని కనీసం 10,000, 15,000 తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పించండి. టోటల్గా 590 మందే కదా. టీటీడీ నుంచి ఇప్పించండి డబ్బులు, లేదా కామన్ గుడ్ ఫండ్ నుంచి ఇప్పించిన 15,000 ఇస్తే మర్యాదగా ఉంటుంది. కనీసం 25,000 ఇవ్వడం కరెక్ట్ నన్ను అడిగితే. కనీసం 15,000 ఇవ్వడం అనేటటువంటిది బాధ్యతాయుతమైన పద్ధతి. ఆలోచిస్తే బాగుంటుంది.